చేసిన పాపాల ఫలితం ఎప్పటికైనా అనుభవించి తీరాల్సిందే, ఊరకనే పోవి. మరొకసారి ఇది ప్రూవ్ అయింది మమతా బెనర్జీ విషయంలో. ఒక రక్కసి పాలన కనబరిచింది. బెంగాల్ని బంగ్లాదేశ్ లాగా మార్చేసింది. మొత్తం అక్రమార్కులతో, అక్రమంగా వచ్చిన వారితో నింపేసి ఎంత దారుణాతి దారుణంగా పాలించింది అంటే ఒక నమూనా పెట్టుకోవచ్చు. ఇంతకంటే వరస్ట్గా ఎవరూ పాలించలేరు అని చెప్పి. అలాంటి మమతా బెనర్జీకి ఇప్పుడు కోలుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. నాకు తెలిసి బహుశా ఇదే కొనసాగితే 1 ఇయర్లో ఆ పార్టీ గల్లంత అయిపోతుంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లాగా అడ్రస్లు లేకుండా పోతుంది అనేది కనిపిస్తూ ఉంది. వరుసపెట్టి ఆ పార్టీకి చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల మీద ఒకసారి మనం మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని విధంగా మరో భారీ రాజకీయ షాక్. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ ఈవిడ కూడా రాజీనామా చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఒక టీఎంసీ ఎంపీ రాజ్యసభకు రాజీనామా చేయడం ఇది రెండవసారి. అంతకుముందు అదే పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి పెద్ద దెబ్బ కొట్టారు. ఎవరు ఈ సుస్మితా దేవ్ అనుకుంటే గనక, అస్సాంలోని సిల్చార్ నియోజకవర్గం నుండి గతంలో కాంగ్రెస్ తరఫున లోక్సభ సభ్యురాలిగా పనిచేసినటువంటి సుస్మితా దేవ్ 2019 ఎన్నికల ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతరం 2021లో ఆమె తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. జాతీయ స్థాయిలో పార్టీకి బలమైన ముఖచిత్రంగా మారినటువంటి ఆమె టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందించారు. ఆ తర్వాతే పార్టీ ఆమెను రాజ్యసభకు పంపించింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన 3 దశాబ్దాల చరిత్రలోనే అత్యంత ఘోరమైనటువంటి అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు ఉన్నాడు కదా, అభిషేక్ బెనర్జీ అనుకుంటా. అతగాడు మొత్తం పార్టీని తన గుప్పిట్లోకి తీసుకుని తనకు నచ్చినట్లుగా చేశాడు. అధికారం ఉన్న నాళ్ళు చెల్లింది, భరించారు అతన్ని. కానీ ఇప్పుడు అతన్ని కూడా పక్కన పెట్టేసి, అతడి వలన మమతా బెనర్జీని పక్కన పెట్టేసి చొక్కలు చూపిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలోని ఎమ్మెల్యేలందరూ కూడా, అలాగే ఎంపీ విభాగాల్లో కూడా ఇప్పుడు ఒకేసారి తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఒకప్పుడు తన నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి పార్టీని అంతర్గత తిరుగుబాటు నుండి కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడుతోంది ఇవిడ. ఫస్ట్ షాక్ ఎక్కడ తగిలింది అంటే, పార్టీ నుండి బహిష్కరణకు గురైనటువంటి ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వంలో అత్యధిక శాతం మంది టీఎంసీ ఎమ్మెల్యేలు విడిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి రెబల్ విభాగంగా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే టీఎంసీ పార్టీని వాళ్ళు ఓన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. పార్టీకి ఉన్నటువంటి 80 మంది ఎమ్మెల్యేలలో 50 మంది ఎమ్మెల్యేలు ఈ తిరుగుబాటు వర్గానికి మద్దతు పలుకుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. స్పీకర్ నుండి కూడా వీరు అధికారిక గుర్తింపు పొందేశారు. దీంతో వీరు ఇప్పుడు అసెంబ్లీలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా అవతరించారు. ఈ తిరుగుబాటు వర్గం తాము టీఎంసీ కేంద్ర నాయకత్వానికి దూరంగా ఉంటున్నప్పటికీ బీజేపీకి మాత్రం టఫ్ ఫైట్ ఇస్తాం, బీజేపీ అరాచకాలని లేకపోతే అవినీతిని లేదా వారి పాలనాపరమైనటువంటి లోపాలని ఎండగడతాం అని చెబుతూ ఉంది. బెంగాల్ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని రితబ్రత బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి టీఎంసీ మాట్లాడుతోంది. మరి ఇప్పుడు మిగిలినటువంటి ఆ భాగం ఏదైతే ఉందో దానికి మాత్రమే ఈ మమతా బెనర్జీ నాయకురాలు. ఇటు అసెంబ్లీలో పరిస్థితి ఎలా ఉంటే అటు ఢిల్లీలోని లోక్సభ విభాగంలోనూ సెగ తగిలేసింది. చూశారు కదా, కాకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలోని ఒక వర్గం టీఎంసీ లోక్సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి మద్దతిచ్చే సంకేతాలు పంపించేశారు. ఈ పరిణామాలు పార్టీ సైద్ధాంతిక నిలకడను, భవిష్యత్తు రాజకీయ దిశను పెద్ద ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇక తర్వాత ఈ రాజకీయ తుఫాను మధ్య మమతా బెనర్జీ తన విపక్ష కూటమి మిత్రుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇల్లే చక్కగా లేదు, విపక్ష కూటమి మద్దతు. మొన్నటి వరకు ఇండీ కూటమి వైపు ఎంత కన్నెర్ర చేసి చూసింది ఈవిడ. ఇప్పుడు అదే ఇండీ కూటమి దగ్గరికి వెళ్తే ఘోరావమానాలు తప్ప ఏముంటాయి? మొత్తం పార్టీని భ్రష్టు పట్టించి అక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గల కారణమే మమతా బెనర్జీ విధానాలు అని చెప్పేసి చాలా క్లియర్గా రాహుల్ గాంధీ గారు విమర్శించారు గతంలో. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు విపక్షాలు, అక్కడున్న నేతలు ఏం చేస్తారు? పదవులు ఉన్నప్పుడే గౌరవం ఇవ్వలేని వాళ్ళు పదవులు కోల్పోయిన తర్వాత, ఎదవలైపోయిన తర్వాత ఎందుకు గౌరవం ఇస్తారు? ఎలా ఇస్తారు? దీన్నే పతనావస్థ అంటారు. ఆ పతనావస్థ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది మమతా బెనర్జీ. కోలుకోలేని దెబ్బల నుంచి కోలుకుంటుందా లేదా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది.